అందరు పడుకున్నారు, రజన్న కూడా అందరు పడుకున్నారు, రజన్న కూడా లోపల పడుకున్నారు. నాకు ఎవరికి మాట్లాడే ఉద్దేశం కూడా లేదు, నేను మాట్లాడడం కూడా. ఏడికి వెళ్తే నాకు కూడా తెలియదు, వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆమె నాకు కింద బాధ పెడుతున్నా ఆమెకు అర్థమవుతలే. ఎవరికి ప్రాబ్లం లేదు, నా వల్ల మీకు ప్రాబ్లం ఉంది. సరే ఇన్ని రోజులకి సరే ఆ వీడియో తీసినందుకు కోపంగా ఉంది అనుకోమని నీకు, మళ్ళీ 2-3 రోజులు 4-5 రోజులు అవుతుంది. ఈ రోజైనా మాట్లాడాలి కదా, ఇంతరాని ఉండాలి కదా నీకు. ఎందుకంటే నేను ఎవరి కోసం ఉండాలి, దేనికోసం ఉండాలి, ఒక మాట దేనికోసం ఉండాలి ఇక్కడ. నీకు ఇప్పుడు అర్థమవుతుంది, ఒక ఫోన్ లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత టెన్షన్ అవుతుందో, ఏమనిపిస్తుందో నీకు అనిపిస్తుంది. ఈరోజు ఒకవేళ వస్తే ఉండుమని, వచ్చి నువ్వు వీడు ఉండు, మంచి వీడియోస్ చేసుకో, నాదే ఉంది, వెళ్ళిపోతలే. కన్నీరంటూ రాకున్నదే బాధే తీరేదా. సో అయితే మీకు కమరా చూస్తూనే అర్థమవుతుంది. అందరు పడుకున్నారు, రజన్న కూడా అందరు పడుకున్నారు, రజన్న కూడా లోపల పడుకున్నారు. నాకు ఎవరికి మాట్లాడే ఉద్దేశం కూడా లేదు, నేను మాట్లాడడం కూడా. ఎందుకంటే నేను ఎంత బాధపడుతున్నా ఆమె అన్ని వీడియోస్ వస్తుంది, నేను పెట్టిన మెసేజ్లు అన్ని దానికి చూస్తుంది, వదిలేస్తుంది. ఒక్క రిప్లై ఇస్తలేదు. అన్నకు అడిగితే అన్న ఏమో కొడుతుండు. నేను ఎవ్వరికి ఏం చెప్తలేదు, నా వాటికి నేను వెళ్ళిపోతున్నా, నన్ను ఎవ్వరు ఆపొద్దు కూడా. ఎందుకంటే నేను ఎవ్వరికి చెప్పకూడదు. ఎందుకంటే ఇది తప్ప గొప్ప మీరే చెప్తున్నారు, నాకు నచ్చింది చేస్తున్నా. నేనైతే ఒక బ్యాగ్ చేసుకున్నాను, ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి, కొన్ని బట్టలు వేసుకున్నాను. ఏడికి వెళ్తే నాకు కూడా తెలియదు, వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆమె నాకు కింద బాధ పెడుతున్నా ఆమెకు అర్థమవుతలే. వెళ్ళిపోతేనేమో ఆ వీడియో కూడా ఆమె కోసం చేస్తున్నాము అని. నేను వెళ్ళిపోతే నేను ఏం కాదు, నువ్వు బాగానే ఉన్నావు, నాకు ఎట్లా అనిపిస్తుంది నీకు కూడా, నీకు తెలియాలి కదా. నేను ఏడికి వెళ్ళిపోతాను కూడా ఎవరు చెప్పాను, ఏమైపోతాను కూడా మీకు సంబంధం లేదు. ఈ రోజు నుంచి నాకు ఎవరితో సంబంధం లేదు, నాకు నేనే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎన్నిసార్లు బతులు పడుకోవాలి, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్ని మెసేజ్లు చేసినా, మెసేజ్ చూసి కూడా రిప్లై ఇస్తలేదు నువ్వు. ఓకే, నీకు అక్కడ ఫోన్ లేదు, మేము అమ్మ వాళ్ళు తీసుకున్నారంటే అది వేరే మ్యాటర్. నీకు అక్కడ ఫోన్ పెట్టుకొని కూడా ఎన్ని మెసేజ్ చేస్తే చూసి వదిలేస్తున్నావు. స్టోరీలు అయితే బాగా పెట్టుకుంటున్నావు, రీల్స్ అన్నీ బాగా తీస్తున్నావు. ఎవరికి ప్రాబ్లం లేదు, నా వల్ల మీకు ప్రాబ్లం ఉంది. సరే ఈ వీడియో అయితే నేను ముందు చెప్తున్నా, నీకోసమే కొడుతున్నా వీడియో. నేను బయటికి వెళ్ళిపోయినా నీకు తెలియాలి, తెలిసినప్పుడే ఆ బాధ ఏందో నీకు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు వెళ్ళిపోయినా బాగానే ఉన్నావు అని అన్నకు చెప్తే అన్న ఏడిపోతావు రావాలి, మామ వాళ్ళు తిడతారు కొడతారు అని చెప్తాడు అన్న. నేను ఎవరికి అడగాలి, భవ్యక్కకి అంటావా, నాకు తెలియదు అంటుంది. నేను ఆ వాయిస్ భవ్యక్క దగ్గర నేను మోడీ ఫోన్ చేసి మోడీతో మాట్లాడేటప్పుడు భవ్యక్క వాయిస్ పక్క ఆమెదే 100% చెప్తున్నాను. అయినా సరే ఆమె ఒప్పుకుంటలేదు. ఎందుకే ఎవరున్నారు, అజ్జనతో మాట్లాడుకున్నట్టున్నారు, ఎవరు నాతో మాట్లాడతలేదు. ఇలా నేను ఏదైనా అడిగిన అనుకో దానికి ఆన్సర్ కూడా ఇస్తలేదు. సరే వస్తుంది వాళ్ళ ఇంటికే పోయింది కదా, ఇంటికి పోయింది ఏడికి పోయింది నాకు ఉండదు. ఇంత కూడా మాట్లాడాలి. ఆ రోజు ఫోన్ చేసి అంతైనా మాట్లాడింది, నెక్స్ట్ డే ఫోన్ కూడా చేస్తలేదు, ఏం చేస్తలేదు. ఆ వీడియో ఎందుకు పెట్టినావు, వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎవరికి చెప్పినావు నువ్వు, నేను చేయమని చెప్పినానా, మా ఇంటి వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది నీకు తెలుసా. ఎట్లా అంటే నువ్వు ఎవరో ఒక అన్నోన్ పర్సన్కి మనం పోయి కెమెరా పెట్టేసి రికార్డ్ చేసి ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు, ఎట్లా మాట్లాడతారు, అట్లా మాట్లాడుతుంది ఆమె. ఇన్ని రోజులకి సరే ఆ వీడియో తీసినందుకు కోపంగా ఉంది అనుకోమని నీకు, మళ్ళీ 2-3 రోజులు 4-5 రోజులు అవుతుంది. ఈ రోజైనా మాట్లాడాలి కదా, ఇంతరాని ఉండాలి కదా నీకు.
పోయి అన్నకు కూడా చెప్పిన, మళ్ళీ ఎందుకురా పంచాయతీ అవుతున్నాయి కదా, ఎందుకు రికార్డ్ చేసినావు, నువ్వు ఎందుకు అప్లోడ్ చేసినావు అంటే, సరే వీడియో రికార్డ్ చేసినందుకు సారీ చెప్తున్నా. 5 days అయింది, ఒక్కసారి కూడా మాట్లాడావా? ఇంకా ఆన్సర్ చేస్తే అన్నా కూడా ఆన్సర్ చెప్తలేడు, నువ్వు ఆన్సర్ చెప్తలేడు. ఎవరి పార్టీకి వాళ్ళు బాగానే ఉన్నారు, నాకంటే ఒకటి ఉంటుంది కదా మోని. ఇన్ని రోజుల నుంచి ఉన్నా, ఒకటి మాట్లాడితే నాకు కూడా సంబంధం ఇస్తే నాకేమవుతుంది? అజ్జన్న కూడా చక్కగా మాట్లాడతలే, నాకు ఎట్లనే అవుతుంది, నాకు ఏడుపు వచ్చినట్టు అవుతుంది నాకు. ఎందుకంటే తమ్ముడు అంటాడు, మన తమ్ముడికి ఇట్లా అవుతుంది. ఎన్నిసార్లు చెప్పుకోనన్నా ఇట్లా మోని ఎప్పుడు వస్తుందన్నా, మన ఫోన్ చేయాలన్నా, వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావురా, తమాషాలు చేస్తున్నావా, అది ఇదని మాట్లాడుతావు. ఎన్నిసార్లు ఏం చెప్పుకోవాలి నా బాధ? ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? నేనైతే అన్నకు చెప్తలేను, ఎవరికి చెప్తలేను. రసీద్ గారి కెమెరా పట్టుకోమంటే వాడు ఇప్పటిదాకా వచ్చి పట్టుకున్నాడు. अरे किसी को भी नको बोलो, कहाँ गए बोलो तो क्या के नहीं मालूम है ना, मैं नहीं देखा बोल के बोल। चलेगा तो कल तो सुबह मैं तो शॉप चले जाता हूँ। उतना चले किधर गए तो नहीं बोल, तेरे को भी नहीं बोल, तू कहाँ जाएगा तुम्हारे? ఎందుకంటే వీనికి చెప్తే కూడా వీనికి కెమెరా ఈ వీడియో చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు పట్టుకున్నాడని చెప్పి. అయినా సరే వీళ్ళు ఏమన్నారు, ఎందుకంటే నేను పట్టుకోమంటే పట్టుకున్నాడని చెప్పి అనుకుంటాను. సో గాయ్స్ నేనైతే ర్యాపిడో బుక్ చేసిన, వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతా. ఎందుకంటే నేను ఎవరి కోసం ఉండాలి, దేనికోసం ఉండాలి, ఒక మాట దేనికోసం ఉండాలి ఈడ? ఒక తమ్ముడు అని చెప్పి ఆయన మాట్లాడి ఇట్లా కాదు అట్లా నాకు మంచి చెడు చెప్తే బాగుంటుంది కదా. ఎవరు చెప్పెట్టున్నాను, నేను ఏం చేయాలి అసలు? మోని నేను చెప్తున్నా, ఈ వీడియో నీకోసమే కొడుతున్నాను. నేను మళ్ళీ వస్తానో రానో వీడికి నాకు సంబంధం లేదు. అది మీ చేతి రాలా మీరు అట్లా చేసుకున్నారు. నేను ఇట్లా మాట్లాడుతున్నా కూడా నాకు సంబంధం లేదని చెప్పి ఇన్ని రోజులు ఉండి వెళ్ళిపోతూ ఏం సంబంధం లేదంటే లేదు అంతే. మీరు మాట్లాడిన మాటలు, నువ్వు వెళ్ళిపోయే విధానం నాకు ఇంత కూడా నచ్చలేదు. నేను కొన్ని మాట్లాడలేకపోతున్నా కెమెరా ముంగట. ఆమెకి ఇప్పటికి కూడా నాకు ఫోన్ చేయాలనిపిస్తుంది, కానీ ఆమె లేకపోదు నాకు తెలుసు. ర్యాపిడో వచ్చిన బుక్ వరారు 3:30 అవుతుంది గైస్ టైం. अरे रैपिडो बुक हो रहा, कैंसिल हो रहा। टाइम भी तो बहुत हो रहा ना, कहाँ से बुक होता भाई? तू गाड़ी में छोड़ता है तक मेरे को? कहाँ तक छोड़ती? गाड़ी देखेंगे, चाहेगा तो ठीक है, छोड़ देता हूँ। तेरे को लोकेशन मालूम है तो मारता है क्या को बोलेगा भाई ऐसा? नीचे तक आ मैं चले आपको बोल रहे आप बोल दे तो भी तेरे को लोकेशन भी नहीं मालूम। अरे मैं किसको क्या बोलेगा भाई? వెళ్ళిపోతున్నా. ర్యాపిడో కూడా బుక్ అవుతాడు, కిందికి పోతా. 5 o'clock అట్లా బుక్ అవుతుంది అనుకుంటా, నాకు తెలిసి దానికోసం బుక్ అవుతాడు. దానికి డోర్ ఏడికి వెళ్తాను ఏడుంటాను నాకే తెలియదు, ఎవరికి అడిగిపోతారో తెలియదు. నేను ఇంటికి కూడా వెళ్ళాను, నాకు తెలుసు. మోని వీడియో చూస్తుంది, మా మమ్మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తాను, చేసి ఏడున్నట్టు ఇంటికి వచ్చినాను అంటే నీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఫోన్ లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత టెన్షన్ అవుతుందో, ఏమనిపిస్తుందో నీకు అనిపిస్తుంది. వదిలేసిండా లేకపోతే లవ్లో ఉన్నాడా, నేను నీకు చూపిస్తాను, అందరికి చూపిస్తాను. నేను మీకు ఎట్లా అంటే నేను ఏడుచుకుంటా మాట్లాడుతూ మీకు చెప్తుంటే మీరు ఎట్లా తీసుకుంటాను చెప్పాలి, చులకన తీసుకుంటున్నాను. నా ఏడుపుని కూడా మీరు చులకన తీసుకొని మాట్లాడుతున్నాను. నాకు ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది. నేను ఎందుకు ఏడుస్తాను, నీకోసం నేను ఎందుకు ఏడుస్తాను అని. నేను ఏడువా, నేను ఇట్లానే ఉంటా, నా ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళిపోతా, ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఏమన్నా మాట్లాడుకొని ఇష్టము, నీ లైఫ్, నువ్వు పోయినావు సరే, నువ్వు ఏడున్నావు మంచిగా ఉంటే నాకు చాలు, నేను వెళ్ళిపోతా. నేను ఉన్నాను ఎందుకు అన్న దగ్గర కూడా ఎందుకు ఉండాలి? నేను ఒక మాట ఎందుకు ఉండాలి? అన్న నాతో మంచిగా ఉంటే ఆమెకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే నాకు ఎట్లా అనిపిస్తుంది? अरे तेरे से गाड़ी है? वो मेरा गाड़ी है। मेरे को देना सुबह, किसको तो भेजा? तू कहाँ था सुबह? तो चले गया इसको कोई औरतों ने पंपिस्तार నేను चाबी ऊपर ही छे जैकेट में, इसमें नहीं लाया, देख पॉकेट भी फटे पड़े से।
ठीक है रे, तू भी ऐसी बात कर रहा है। भाई मैं ऐसी बात मैं नहीं करता भाई, जेब में रहते तो ले लेना, जेब में नहीं, ऊपर जाना पड़ता। चले जाते, बाय बाय, फिर तो मिलते मिलेंगे, नहीं तो नहीं मिलेंगे, बाय। నేనైతే వెళ్ళిపోతున్నా. ఇంకా నాకు వస్తానో రానో నాకు కూడా తెలియదు. అసలు రానని నేను అనుకుంటున్నా, నా మనసుకి అట్లా అనిపిస్తుంది. ఒకవేళ వస్తే ఉండుమని, వచ్చి నువ్వు వీడు ఉండు, మంచి వీడియోస్ చేసుకో, నాదే ఉంది, వెళ్ళిపోతలే. కన్నీరంటూ రాకున్నదే బాధే తీరేదా. నా వల్ల నీకు ప్రాబ్లం అవుతుందంటే నేను ఎందుకుంటా. ఒక మాట, ఈ మాట గుర్తుపెట్టుకోమని, నీ వల్ల నేను వెళ్ళిపోతున్నా. ఎందుకంటే నేను వీడికి వస్తే నేను ఉన్నా అని చెప్పి మీ మామ వాళ్ళకి, మీ మమ్మీ వాళ్ళకి అంతకు ఇబ్బంది అవుతుంది, నీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా నా వల్ల. నేను వీడికి వెళ్ళిపోతే నువ్వు వచ్చేస్తావు కదా, నువ్వు వచ్చి అన్న దగ్గర ఉండిపో, మంచి వీడియోస్ చేసుకో, సరేనా? నా దగ్గర నుంచి ఇది ఒక్కటే చెప్తున్నా, ఏడున్నా మంచిగా ఉన్నా. ఇక్కడ నేను వస్తున్నా రానో నాకు సంబంధం లేదు, నీకు కూడా సంబంధం లేదు. బాయ్.